పుట్టినరోజులకు కేకులు కోస్తేనే పాపం తట్టుకోలేనంత సెన్సిటివ్ మనుషులు పాలకులుగా ఉన్న రాష్ట్రంలో ఈసారి ఇక కోడి పందాలు ఏం జరుగుతాయి? కోళ్ళకు కత్తులు కట్టే పందాలు ఏం జరుగుతాయి? పైగా హైకోర్టు చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. ఏకంగా బరువుల దగ్గర 144 సెక్షన్ పెట్టాలి అని చెప్పి కూడా హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. సో ఈసారి కోడి పందాలు జరగవులే అని చెప్పి నాలాంటి అమాయకులు అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఇంతకుముందు ఎన్నడూ లేనంత కని విని ఎరుగని రీతిలో పందాలు, బరులు, ఏకంగా కనుక జర్మన్ షెడ్లట, ఫ్లడ్ లైట్ల వెళ్తురట, ఇక్కడ రకరకాల టెక్నాలజీని కూడా వాడుతూ ఉన్నారట ఈ బరువుల దగ్గర. ఇంకా ఎనీ టైం మద్యం ఏటీఎంలో పెట్టారట. అంటే ఇక ఫుడ్ స్టాల్ దగ్గర నుంచి ఇంకా తాగు, జూదాలు, ఇంకా ఇవన్నీ ఏమి మనం దాచేదేమక్కర్లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్లకు ఇది అసలు తిరుగులేని సంపద. బాగా కాన్సన్ట్రేట్ చేస్తే ఈ 2-3 రోజుల్లోనే తన నియోజకవర్గంలో ప్రతి బరి నుంచి ఇంత వసూలు చేసిన నీకు ఇక తిరుగులే. నెక్స్ట్ వచ్చే ఎన్నికల నాటికి మొత్తం డబ్బుల దగ్గర డమ్ చేసి పెట్టేసుకోవచ్చు. ఈ డబ్బు అంత అద్భుతమైన డబ్బు వదులుకుంటారా? మరేమయ్యాయి అంతే. ఇంత స్ట్రిక్ట్ ఆర్డర్స్ అంటారు, జరగనివ్వమంటారంటే అంత ఓవరకే. మనమే బాగా పనిచేస్తున్నాం అని చెప్పి జనాలు అనుకోరు కాబట్టి పేపర్లో వార్తల కోసం. మళ్ళీ ఇంకా నెక్స్ట్ చూడండి, అప్పుడు బరువులు ఎట్లా రెడీ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, రేపు ఇంకా ఎన్ని కోడి పందాలు, లేకపోతే అక్కడ ప్రజాప్రతినిధులు ఎట్లా వెళ్తారు, ఎట్లా చూస్తారు, ఎట్లా కోళ్ళను పట్టుకొని పందాల్లో వాళ్ళు వదులుతారు, అన్ని ఫోటోలు, వీడియోలు వస్తాయి. ఇప్పుడు విభజిత పశ్చిమ గోదావరి విడిపోయింది కదా. పశ్చిమ గోదావరి జిల్లాల్లో 7 నియోజకవర్గాల పరిధిలోనే 100కు పైగా బరువులు ఏర్పాటు చేశారట. ఇక భీమవరం పరిసరాల్లోనైతే ఇంకా అసలు లెక్కలేనన్ని బరువులు ఉన్నాయట. లెక్కలేనన్ని పెద్ద బరువులు, చిన్నాచిత కాదు, పెద్ద బరువులు. నరసాపురం ప్రాంతంలో అయితే పెద్ద బరులే 30 వరకు ఏర్పాటు చేశారట. ఇక భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో అయితే ప్రతి గ్రామానికి 2 లేదా 3 బరులు చొప్పున ఒక్కో నియోజకవర్గంలో 70కి పైగా చిన్న చిన్న బరువులు ఏర్పాటు చేశారట. చిన్న చిన్న బరులు అంటే ఎంత పందాలు జరిగేటివి అనుకున్నారు? ఒక 60 లక్షలు కొంచెం అటు ఇటు జరిగేటివి చిన్నవి. ఇంకా అట్లాంటి ప్రతి నియోజకవర్గానికి 70కి పైగా అంట. ఇంకా పెద్ద బరులు అంటే అవి ఇంకా టాపు, కోట్లలో జరిగేటివి. అయితే ఒక బర్రి అక్కడ వచ్చే జనాన్ని అదంతా అంచనా వేయడం కోసం వీళ్ళ పెద్దోళ్ళు ఒక టీంలో పెట్టుకుంటారట. దాన్ని బట్టి ఒక బర్రి ఆ ఏరియాలో ఉన్న ఈ వేరు కూటమిలో ఉన్నటువంటి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో పెద్దోళ్ళు, వాళ్ళకి ఇచ్చేకి ఒక్కో బరి 25 లక్షల నుంచి 1.5 కోటి వరకు ఇవ్వడం కోసం అని చెప్పి జూదాలుగానే ఏర్పాటు చేసుకుంటారట. జూదం నిర్వహించే వాళ్ళతో కనుక ఒప్పందాలు నిర్వహిస్తారట. ఇంకా ఆ తర్వాత అంతా ఎంత ఏంది పరిస్థితిని బట్టి పోవాల్సిన వాళ్ళకు డబ్బులు పోతూ ఉంటాయి. ఇంకా తూర్పుగోదావరి జిల్లాలో అయితే క్యాసినో డీలర్ల సాయంతో క్రికెట్ స్టేడియాలని తలపించే విధంగా ఏర్పాట్లు ఉన్నాయట. కోరుకొండ, సీతానగరం, చినకొండపూడి, సింగవరం ఈ ప్రాంతాల్లో క్యాసినో డీలర్ల సాయంతో నిర్వహిస్తున్నారట. మొత్తం క్రికెట్ స్టేడియాలకు మించి ఉన్నాయంట. మరి ఇవన్నీ కనిపించే హైకోర్టు కానీ అందరికీ కనిపిస్తాయి. పోలీసులకు తెలియదా అంటే ఎందుకు తెలియదు, వాళ్ళే ప్రారంభిస్తారు ఒక్క దగ్గర అవసరం అయితే. అందరికీ తెలుసు. మరేంటి ఫుల్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ అంటారు, హైకోర్టు ఆర్డర్స్ అంటే అబ్బాయి ఇచ్చినట్లు ఉండాలి కదా ఆర్డర్స్ కూడా. కళ్ళ ముందు కనిపించేటివి కదా బరులని, ఏర్పాట్లని. క్రికెట్ స్టేడియం లాగా ఏర్పాటు చేస్తే, జర్మన్ షెడ్లు అయితే, ఫ్లడ్ లైట్లు అయితే తెలియవా? అందరికీ తెలుసు కదా. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా పెద్ద ఎత్తున జనరేటర్లు, బరుల వారీగా ఏటీఎం, ఎనీ టైం మద్యం అమ్మకాలు, నెంబర్లాట, గుండాట, పేకాట, దీనికోసం వేలంపాట నిర్వహించారంట. ఎవరికి వారి కాంట్రాక్ట్ అని. ఎవరు ఎక్కువ పడితే వాళ్ళకు. ఏమంటగా మాస్టరు, ఏం సంపాదన మాస్టరు అధికారంలో ఉంటే. ఒకసారి ఎమ్మెల్యే అయితే చాలేమో. అంటే ఒక లెక్కలు కూడా వేశారు ఎవరెంత పంచుకుంటారంటే. ఫర్ ఎగ్జాంపుల్,
ఒక బరి 20 లక్షలతో ఏర్పాటు చేశారు అనుకుందాం బరి. అందులో ఆ నియోజకవర్గ ప్రతినిధికి 5 లక్షలట, పోలీసులకు 3 లక్షలట, మిగిలిన సొమ్ములు స్థానిక కూటమి నేతలు పంచుకుంటారట. ఓకే, ఒక బరికింతని పెడితే దాంట్లో ఎవరికింత అని, ఎమ్మెల్యేకింత, పోలీసులకింత, మిగిలిన నియోజకవర్గ నేతలు ఇంత, మిగిలిన మండల స్థాయి నేతలు లేకంటే స్థానిక నేతలు, స్థానికంగా ఎవరు పట్టుంటే వాళ్ళకు నాకింత నీకింత పంచుకునేటప్పుడు జాగ్రత్తగా పంచుకోండి, పర్వాలేదు. మీరేమీ మళ్ళీ ఆవేశాలకు లోను కాకుండా కొంచెం అటో ఇటో ఉధృతమే కదా, పంచుకోండి, పర్వాలేదు. మళ్ళీ అనవసరం కొట్లాడుకోకండి ఇక్కడ. ఈ పేకాట్ డబ్బుల కోసం, కోడిపందుల డబ్బుల కోసం కూటమి నేతలు కొట్లాడుకోరని మళ్ళీ పొద్దున్న హెడ్డింగ్లు వస్తాయి చూడండి, మీ ఇష్టం. సీతానగరం మండలం చినకొండపూడిలో అయితే పేకాట, కోడిపందాలు, గుండాటలతో పాటు పెద్ద ఎత్తున క్యాసినో పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. గోవా, నేపాల్ నుంచి క్యాసినో డీలర్లను రప్పిస్తున్నట్టు సమాచారం అట. ఇప్పుడు ఏం పెట్టినా కానీ ఇవి క్రియేటివ్ వర్క్స్. ఇప్పుడు ఏం పెట్టినా ఒకవేళ అధికారంలో వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏమైనా జరిగినాయనుకోండి, అప్పుడు మన కల్చర్ను ధ్వంసం చేస్తున్నారు, సంక్రాంతి అర్థం మార్చేస్తున్నారు, వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, రాష్ట్రాన్ని మరో గోవా చేస్తున్నారు, రాష్ట్రాన్ని ఇంకోటి చేస్తున్నారు. ఇంకా దానికి కాల్చలు వెళ్ళి మనం ఇంకా చెప్పక్కర్లేదు, ఇంకా హంగామా ఎట్లుంటుంది. ఇప్పుడు అన్నీ క్రియేటివ్ వర్క్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడంతా కూడా సంక్రాంతి గొప్పతనాన్ని పెంచుతూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళు. వేరే వాళ్ళ అధికారంలో ఉంటే సర్వనాశనం చేస్తుంటారు. వాళ్ళే ఉంటుంది నిజంగా. కొన్ని పత్రికలు, కొందరు నాయకుల వ్యవహార శైలి అద్భుతమైన మీరు. ఇక కోనసీమ జిల్లాలో కూడా ప్రతి బరి దగ్గర ఫుడ్ కోర్టు వేలం పాటట, మద్యం అమ్ముకునేకి వేలం పాటట, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అన్నీ వేలం పాటినాయట. విఐపీల కోసం అక్కడ ఏం చల్లగానే ఉంటుంది కదన్న, దానికి మళ్ళీ కూలర్లు ఏర్పాటంట, సోఫా సెట్లట, ఎల్ఈడి స్క్రీన్లట, ఫ్లడ్ లైట్లట. మొత్తం బాపట్లలో నిర్వహిస్తూ ఉన్నారట. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం బుక్కరాములకుంటలో కోడిపందాల బరులు సిద్ధమయ్యాయట. చాలా చోట్ల ఉన్నాయట. ఇక్కడ చూడండి, పత్తిపాటి వారిపాలెం అంటే ప్రకాశం జిల్లాలో పత్తిపాటి వారిపాలెము కొండికందుకూరు వెళ్ళే తార్ రోడ్ల నుంచి పందాల స్థావరాల వరకు ప్రత్యేక రోడ్లు వేసారంట మాస్టర్. నిజంగా హైలైట్ కదా. మెయిన్ తార్ రోడ్ నుంచి ఆయన పెద్ద వెహికల్ అవి పోవడానికి అని చెప్పి పెద్ద రోడ్డే వేసేసారట. ఎంట్రీ టికెట్ 3,000 రూపాయలు వసూలు చేస్తున్నారట. కృష్ణా జిల్లాలో కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఏదైనా రాసిపెట్టి ఉండాలి. ఎంత సంపాదన నిజంగా. అమ్మో, 4-5 సంక్రాంతులు వస్తాయి అధికారంలో ఉన్న 5 ఏళ్ళల్లో. ఈ ఒక్కదాని పేరు మీద అసలు ఇంకా సంపాదించుకుంటే కదా ఏం తిరుగుంటుంది, ఇంకెంత సంపాదించచ్చా, ఇన్ని బరులు పెట్టి ఇంత ఈజీనా అధికారంలో ఉండి డబ్బులు సంపాదించడం.